పన్నీరు పవాడిని పట్టుకు తన్నేరు చాపిడి గుంజుకు కట్టేరు చప్పుడి గుద్దులు కుత్తేరు పన్నీరు పవాడిని పట్టుకు తన్నేరు చాపిడి గుంజుకు కట్టేరు చప్పుడి గుద్దులు కుత్తేరు. సీను స్కూల్ టైం అయింది, బయలుదేరకుండా ఇంకా టీవీ చూస్తున్నావేంటి? బయలుదేరుతున్నానమ్మా. చపాతీ పెట్టాను, వేస్ట్ చేయకుండా తిని. ఇంకేదైనా కావాలా? పాలు కావాలా? బ్రెడ్ కావాలా? వేరేం కావాలి? ఒక్క సెకండ్ ఉండు, ఇప్పుడే వస్తాను. ఇక్కడ చూడు, బ్రెడ్ ఉంది, పపాయా ఉంది, బనానా ఉంది, బిస్కెట్ ఉంది, బాదం మిల్క్ ఉంది. What do you want? Tell me. What do you want? బాయ్ చెప్పడానికి వచ్చానమ్మా. సారీ నాన్నా, సారీ 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 సారీ, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఓకే ఓకే, బస్ వచ్చేసి ఉంటుంది, పద పద పద. మీ ఊర్లో కోడలా కూస్తుందిరా? మా ఊర్లోనే కుక్కని కూస్తుందిరా. ఏంటి రెచ్చగొట్టే వాళ్ళ దగ్గర గమ్ముని, చిరాకు తెప్పించే వాళ్ళ దగ్గర ఉమ్మని ఉంటే లైఫ్ లవ్లీగా ఉంటుందని మా తాతయ్య గారు చెప్పారు. అందుకు కోప్పడుకు మిత్రమా, మనం ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. క్లాస్ కి వెళ్తున్నాను, చెయ్యదులు. ఏంట్రా కోడి వెళ్ళిపోయింది? అదే క్యాసరీ దొరికింది కదా, అయితే కలిపేస్తే పోలా. Good morning, students. Please sit down. Take out your English textbook, please. Turn to page 88. Don't tell. Unit number 9. Rishita, please read, ma. There are lots of things they won't let me do. I am not big enough yet, they say. Next. So I patiently wait till I am all grown up and I will show them all one day. Next, please. I could show them now if they gave me a chance. Show them now. Things I could do if I tried. Next. But nobody knows that. Silence. నిన్నెవరా చదవమన్నారు? కూర్చో. I can read. నువ్వు చదివే లోపు స్కూల్ అయిపోతుంది. కూర్చో. మనలాగే ఉంది, జాగ్రత్తగా పెట్టుకోవాలి. నా నీకేం కావాలి? ఏంట్రా నోట్లోంచి మాటే రావట్లేదు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏం కావాలో చీటీ మీద రాయించుకుతామని? వెళ్ళు, మేము చేత రాయించుకురాపో. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? వెళ్ళు. DREAM డ్రీమ్. డ్రీమ్ అంటేనే అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడకుండా ఉండలేము. ఎందుకంటే ఆయనే మనల్ని కలలు కనమని చెప్పారు. ఎక్కడ మేడం, స్కూల్ అయి ఇంటికి వెళ్ళడానికి 4 అవుతుంది. 4 to 5 ఇంగ్లీష్ ట్యూషన్, 6 to 7 మ్యాథ్స్ ట్యూషన్, 7 to 8 సైన్స్ ట్యూషన్. ఇవంతా అయిపోయి ఇంటికి వెళ్తే బిగ్ బాస్ షో పెట్టేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఎప్పుడు మేము నిద్రపోవాలి, ఎప్పుడు కళలు కనాలి? సైలెన్స్, సైలెన్స్, ఫూల్. ఆయన నిద్రపోయేటప్పుడు వచ్చే కళల గురించి చెప్పలేదు, నిద్రపోనివ్వకుండా చేసే కళల గురించి చెప్పారు. కూర్చో. తెలివిగా మాట్లాడితే నచ్చ
నచ్చదు కదా. సరే, ఎవరెవరికి ఏమేం డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి చూద్దాం. మ్యామ్, నాకు మీలాగా టీచర్ అవ్వాలని ఆశ మ్యామ్. సూపర్ రా తల్లి. మ్యామ్, నేను మేరీ కోమ్ లాగా బాక్సర్ అవ్వాలనుకుంటున్నాను. వావ్. మిస్, నేను MS ధోని లాగా క్రికెటర్ అవుతాను మిస్. సూపర్ రా. మ్యామ్, నేను గవర్నమెంట్ జాబ్ కి వెళ్తాను మ్యామ్. గుడ్. గవర్నమెంట్ జాబా? సూపర్ రా. ఎందుకురా? ఎందుకంటే అప్పుడే ఉదయం 11 o'clock కూడా ఆఫీస్ కి వెళ్ళొచ్చు, సాయంత్రం 5 o'clock కల్లా ఇంటికి వచ్చేయచ్చు. వచ్చేటప్పుడు 2 చేతుల నిండా డబ్బులు తీసుకుని రావచ్చు. సాయంత్రం కేసరి తింటా టీవీ చూడొచ్చు. కేసరి తింటూ ఉండొచ్చా? ఎవరా నీకు ఇవన్నీ చెప్పారు? మా నాన్న, మావయ్య, పక్కింటి అంకుల్ అందరూ ఈ పనే చేస్తుంటారు. సైలెన్స్. ఫోన్. రేపు మీ నాన్నని రమ్మని చెప్పు. కూర్చో. మా నాన్న ఎక్కడికి వచ్చినా కవర్ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? సైలెన్స్. కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ప్లీజ్ కమ్. జూలై 4th? అవును మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సరే, కమింగ్ జూలై 4th అల్లూరి సీతారామరాజు గారి బర్త్డే సెలబ్రేషన్స్. అందుకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరగబోతోంది. ముందు డిబేట్ కాంపిటీషన్. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? ఎవరు పేర్లు ఇస్తారు? మ్యామ్. సూపర్. గుడ్. మ్యామ్. ఎక్సలెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్ కిడ్స్. సూపర్. రేయ్, ఎందుకురా ఇలా అన్నం తినకుండా డల్గా ఉన్నావు? నాకు మాటల పోటీలో పాల్గొనాలని ఆశగా ఉంది. ఆ కాంపిటీషన్ లో చేరకపోతే ఏంటి, ఎస్ఏ రైటింగ్ లో చేరు. నేను ఈ పోటీలో పాల్గొని బాగా మాట్లాడతా. సరే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను క్యాంటీన్కి వెళ్ళి స్నాక్స్ తీసుకుని వస్తా. సార్ మాటల పోటీలో పార్టిసిపేట్ చేస్తారంట. అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడతాడు? అక్కడ వెళ్ళి కో 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 అని కోడిలాగా కూస్తాడు. తేజ అద్దరిపోతుంది. ఏం చేస్తావు చూడు. మీరు పట్టుకోండి రా. అయ్యో, ఏమైందిరా? ఏమైంది? జరగండి మేడం. ఏమైంది? చెప్పండి. వదిలేండి మేడం. దారివ్వండి. ఎవరై పనిచేసింది? మాట్లాడకు. మాట్లాడద్దని చెప్తున్నానుగా. రాను రాను మీ అబ్బాయి యాక్టివిటీస్ అన్ని చాలా ఆరగెంట్ గా ఉంటున్నాయి. క్లాస్మేట్ బుర్ర బద్దలు కొట్టాడు. వాళ్ళ పేరెంట్స్ కి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? క్లాస్ టీచర్స్ అందరూ కంప్లైంట్స్ ఇస్తున్నారు. మీరు చెప్పండి టీచర్. నన్నేం చెప్పమంటారు మ్యామ్? ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ. కంట్రోల్ అనేది బొత్తిగా లేదు. ఈ స్కూల్లోనే వీళ్ళలాంటి వర్స్ట్ స్టూడెంట్ నేను ఇంతవరకు చూడలేదు. ఐమ్ సో సారీ మ్యామ్. ఇక మీద ఇలా జరగకుండా చూసుకుంటాను. డోంట్ సే సారీ. ఇక మీదట ఇలా జరగదని ఒక అపాలజీ లెటర్ రాసివ్వండి. ఒకవేళ మళ్ళీ జరిగితే దయచేసి వేరే స్కూల్లో చేర్పించండి. సీను, నీకేమైంది? నువ్వు చాలా గుడ్ బాయ్ కదా. ఇవాళ మేడం నీ గురించి కంప్లైంట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఒక సారీ కూడా చెప్పలేదు? ఈ రోజు ఉదయం అరుణ్ని నేను తోయలేదమ్మా. గిరిగాడే నన్ను వాడి మీద తోసాడమ్మా. మిస్ ఏమని అడగకుండా నన్ను పని చేసిందమ్మా. మాట్లాడనివ్వలేదు తెలుసా. నాకు అందరిలాగా మాట్లాడాలని ఉందమ్మా. ఆను ఇంకా బాగా, ఇంకా బాగా. పైకి చూడు. ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ ఏది? ఆను 1 2 3 చెప్పు. 1 2 3 4 5
సిక్స్. సరే రిలాక్స్. జా మసిల్స్ అన్ని ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. త్వరగా మాట్లాడతాడా డాక్టర్? హీ విల్ బి బ్యాక్ టు నార్మల్ సూన్. నేను చెప్పిన ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. ఇంప్రూవ్మెంట్ చూసి నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. నచ్చలేదు. నాకు ఎప్పుడు నచ్చడం లేదు. ఎవరు నచ్చట్లేదన్నా? ఎవరిని ఎతుకుతున్నా? పిల్లలు జాగ్రత్తగా దిగండి. అందరూ దిగండి. లైన్ లో నిల్చోండి. కమ్ దిస్ సైడ్ అండ్ స్టాండ్. చిల్డ్రన్ అందరూ ఇద్దరిద్దరుగా చేతులు పట్టుకొని నిలబడండి. గర్ల్స్ ఇటువైపు రండి, బాయ్స్ అటువైపు వెళ్ళండి. మేక్ ఇట్ క్విక్. దిస్ సైడ్. యా. చిల్డ్రన్ అందరూ ఐడి కార్డ్ వేసుకున్నారా? వెరీ గుడ్. ఓకే, అందరూ కలిసే వెళ్ళాలి. దేన్ని ముట్టుకోకూడదు, ఒంటరిగా వెళ్ళకూడదు. ఏం చేయాలన్నా నా పర్మిషన్ తీసుకుని చేయాలి. ఓకేనా? మ్యామ్. ఏంట్రా? సుసు. ఇప్పుడే కదా వచ్చాం, ఇంత లోపలేనా? సరే త్వరగా వెళ్ళిరా. పో. పర్లేదు, ప్రశాంతంగా కూర్చో. అవును, నన్ను చూసి భయపడి ఎందుకు పరిగెడుతున్నావు? అయ్యయ్యో, నా ఆకారాన్ని చూసి భయపడిపోయినట్టున్నాడు. దైవమా దైవమా? దైవం మూర్చపోయాడు. ఇంగ్లియా బొంగ్లియా జుంగ్లియా. రాయిలో నీళ్లు. ధన్యవాదాలు రాయి. దైవం నా రూపం చూసి ఇలా భయపడి పారిపోతుంటే దైవం నన్ను ఎప్పుడు అడగాలి? నేనెప్పుడు భూతలోకం చేరుకోవాలి? ముందు సాన్నిహిత్యం పెంచుకుని తన హృదయాన్ని గెలుచుకోవాలి. ఆ తర్వాత అడిగేలా చేస్తాను, మాట్లాడేలా చేస్తాను. రేయ్, ఎక్కడికి రా వెళ్ళావు? ఎంతసేపు నుంచి నిన్ను వెతకాలి? సరే బండెక్కు. లేదు, నీకు తప్ప ఇంకెవరి కంటికి కనిపించను. ఇదిగో మా శుభలేఖ. కూర్చోనియా. బాపాయ్ వారం రోజులు ముందే వచ్చి దగ్గరుండి పనులన్నీ చూసుకొని పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలి. వెంటనే వెళ్ళిపోకూడదు. సరే అన్నయ్య. చిన్న పిల్లగా ఉన్నప్పుడు చూసా, ఇంతలోనే దానికి పెళ్లిడి వచ్చేసిందా? ఆడపిల్ల కదమ్మా, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా మెరిగిపోతున్నారు. సీను, ఈయన నీకు గుర్తున్నాడా? హాయ్ చెప్పు అంకిల్. హాయ్ చిట్టి బాబు. అంకుల్ ఎవరో చెప్పుకో చూద్దాం. ఈ పాదం, శ్రీకృష్ణ పాదం అంకుల్ కొట్టినట్టు. నా పిల్ల తిడుతున్నట్టే తిడుతున్నాడేంటి వీడు? దయచేసి అలా మాట్లాడొద్దు. పర్వాలేదమ్మా, చిన్న పిల్లోడు కదా, వదిలే. ఇక ఉండడం మంచిది కాదు. సరేమ్మా, ఇంకా 4-5 చోట్ల శుభలేఖలు ఇవ్వాలి. వస్తానమ్మా. ఉండనయ్యా, భోంచేసి వెళ్దుగా. పర్వాలేదమ్మా. చిట్టి బాబు బాగా చదువుకోవాలి. వెళ్ళొస్తాను. బాయ్. నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి
ఏ నూరు ముయ్. సారీ అన్నయ్య, తెలియకుండా మాట్లాడాడు. మీరు తప్పుగా అనుకోకండి. పర్వాలేదమ్మా, వస్తాను. ముందు ఈ మీసాలు తీసేయాలి, లేదంటే వీడు భూతం అని ప్రచారం చేసేలా ఉన్నాడు. చూడమ్మా. ఏ నోరు మూసుకుంటావా లేదా? దైవమా 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 దైవమా. ఏం కావాలి సీను? బూస్ కావాలా? కాదమ్మా. బూందీ కావాలా? ఇప్పుడే తీసుకొస్తాను. అవును, నువ్వు ఎవరు? నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. ఓ, నన్ను చూస్తే నీవు భయపడుచుంటివా? ఒకవేళ ఇలా ఉంటే భయపడకుండా ఉంటావా? ఎప్పుడు అలా ఉన్నాను? ఇదెలా ఉంది? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నేను భూతలోక చక్రవర్తి కర్ణముఖిని. సుమారు 3000 సంవత్సరాల క్రితం ఒక మునీశ్వరుడు నన్ను శిలగా మార్చేశాడు. నాకు నువ్వు శాప విమోచనం కలిగించావు. నేను నీకు సాయం చేయడం కోసమే ఉన్నాను. నేను నీ స్నేహితుడిని. నువ్వు మాట్లాడే తెలుగు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కరెక్ట్ అయిన తెలుగులో మాట్లాడు. కరెక్ట్ అయిన తెలుగా? ఆంగ్లము తెలుగు కలిపి మాట్లాడుటే ఇప్పటి తెలుగు అన్నమాట. యాక్చువల్లీ దైవమా, 3000 years బ్యాక్ నన్ను ఒక ముని స్టాచ్యూగా మార్చేశాడు. నువ్వే నన్ను రిలీజ్ చేశావు. నీకు హెల్ప్ చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నేను నీ నేస్తాను కాదు, నీ ఫ్రెండ్. దాన్ని టప్పిమని చంపేశావు. దైవానికి ఇబ్బంది కలిగించేది ఈగైనా సరే ఎవరైనా సరే చంపి పాత రేసేస్తాను. చంపి పాత రేసేస్తాను. నేను కమింగ్. దైవమా, ఏంట్రా ఇన్ని రోజులు నన్ను హేళన చేసి తీసి చేసినందుకు మీరు నాకు సారీ చెప్పాలి. అడగను, ఏం చేస్తావు? మర్యాదగా సారీ చెప్పండి రా. ఏ కోడి, ఎందుకు ఓవర్గా మాట్లాడుతున్నావు? సూప్ పెట్టి తాగేస్తాను చూడు. సారీ చెప్తారా లేదా? చెప్పండి రా. చెప్పకపోతే ఏం చేస్తావు? చెప్పకపోతే మీరు ఆడుకోలేరు. రేయ్, వెళ్ళి బాల్ తీసుకురారా. అయ్యో పోయిందే. ఎక్కడికి వెళ్తున్నావురా? థ్యాంక్ యూ దైవమా.
చూసావా బంగారం, పట్టుకున్నాను కదా. ఏంట్రా చెడ్డి ఊడిపోయింది, చెడ్డి కూడా ఊడిపోయిందిరా. వచ్చావా? ఏం కావాలి? చీటీలో రాసి తీసుకొచ్చావా? ఇవ్వు. 5 స్టార్. వచ్చేసా. డైరీ మిల్కా? ఏం కావాలరా? నోరు తెరిచి చెప్పరా. పెన్ను కావాలి. పెన్నా? ఇక మీదట చీటీ మీద వద్దు, నోరు తెరిచి చెప్పు. థ్యాంక్స్ కర్ణ. ఎందుకు దైవమ్మా? నువ్వు నేను చెప్పిందంతా వింటున్నావు, అడిగినవని చేస్తున్నావు. నీలాగే మా నాన్న కూడా నేను చెప్పేదంతా వినేవాడు తెలుసా. ఒకరోజు నేను నాన్న బైక్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా లారీ గుద్దింది. మా నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని నాకు నచ్చచ్చిందని అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది. ఇంకా నాకు ఒకే ఒక్క ఆశ ఉంది. ఏంటి దైవం మాది? చేయడానికి నేనున్నాను కదా, చెప్పు ఏంటో అది. దైవమా ఎలా ఉంది? సూపర్ టేస్ట్ గా ఉంది. ఏంటి దైవం మాది? బాలు. బాలా? అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ప్రసంగ పోటీలో పాల్గొనబోయేది శ్రీరంగం శ్రీనివాస్ ALWM హైయర్ సెకండరీ స్కూల్. త్రినేత్రం తెరిచిన తప్పు తప్పని వాదించిన నకీర్తో సమానమైన న్యాయ నిర్ణేతలకు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారములు. అందరికీ స్వాగతం. మూసిపెట్టిన ఇనప గది తెరుచుకున్నది. సింహవా బయటికి రా. ఎలుగాని హేళన చేసిన వారు ముందు పులిలాగా పంజా విసిరి బయటికి రా. నెత్తరు మండే యువతకు ఆరాధ్యుడు, మన్యం గుండె గడిలో కొలువైన దేవుడు మన అల్లూరి సీతారామరాజు. విప్లవ వీరుడు, గాజుకల మహాపురుషుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అసలు సిసలు జాతీయ వీరుడు, మన్యం సీమ గాండ్రించిన మగటిమిగ మొడగాడు, తెల్లదొరలకి సింహ స్వప్నం, తెలుగు తల్లి ముద్దు బిడ్డ మన అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆయన చరిత్ర కాదు, ఒక సెకండ్. ఇక్కడ నేను సేవ చేసుకుంటున్నాను. ఏంటి దైవమ్మా? కల కన్నావా? పగటి కలలు ఫలిస్తాయి. హ్యాపీ బర్త్డే. నీకు ఈ రోజు ఏం కావాలో చెప్పు, అన్ని వండి పెడతాను. ఏం కావాలి? పాస్తా, నూడిల్స్, మిల్క్ షేక్. అయ్యో మా బంగారం, అన్ని ప్రిపేర్ చేస్తాను. త్వరగా రెడీ అయిపో. ఓకే డన్. హ్యాపీ బర్త్డే. నీకు ఈ రోజు ఏం కావాలో చెప్పు, అన్ని వండి పెడతాను. ఏం కావాలి? దైవమా, నాకు ఈ రోజే పుట్టినరోజు. అలాగా? నీకేం కావాలో చెప్పు, నేనేం చేయమన్నా చేస్తాను. నువ్వు మంత్రం చెప్తే నేను భూతలోకానికి వెళ్ళిపోతాను. చెప్పేస్తాను. నీకు నాకు ఈ రోజు బర్త్డే.
అమ్మా స్కూల్కి రా, నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజ్ రా? అదే అదే కదా సర్ప్రైజ్. నువ్వు ఒకసారి స్కూల్కి రా, షాక్ అయిపోతావు. ఎలా అడిగించాలి నా దైవాన్ని? కన్నా స్కూల్కి లేట్ అండి, త్వరగా వెళ్ళాలి. ఏదైనా చెయ్యి. జుంగ్లియా స్కూలు స్కూలు దైవమా? ఇల్లు స్కూల్, ఇల్లు స్కూల్. ఫాలో మీ. తమ్ముడు తమ్ముడు ఏం కావాలి? అట్టిపండు. ఎందుకురా తప్పుగా చెప్తున్నావు? మళ్ళీ చెప్పు. తమ్ముడు తమ్ముడు ఏం కావాలి? తమ్ముడు తమ్ముడు ఏం కావాలి? తమ్ముడు తమ్ముడు ఏం కావాలి? ఎందుకురా చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు? తమ్ముడు తమ్ముడు ఏం కావాలి? పండు కావాలి. ఏం పండు? పనస పండు. ఏ పనస? వేరు పనస. దైవమా? ఏం పెట్టి? మామిడి పట్టు. ఇట్రా ఇట్రా, ఎండ పెట్టి కుట్టి కుట్టి పట్టి ఇది చూసావా? నోట్లో పెట్టి నీళ్లు తాగి కడుపు నిండి తమ్ముడు తమ్ముడు ఏం కావాలి? తమ్ముడు తమ్ముడు ఏం కావాలి? నాకు వీడు పడదు, వాడు పాడే పాట పడదు. ఏది అవ్వట్లేదు. నానే మా లిస్ట్ లో ఉండేలా చెయ్యి. ఇంగ్లియా పొంగ్లియా. WLM హైయర్ సెకండరీ స్కూల్ వారి బ్రెయిన్ వేవ్స్ 2021 కి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ 7 రోజులు జరగబోయే ఇంటర్ స్కూల్ ఫెస్ట్ కి మన స్కూల్ నుంచే కాకుండా వేరే స్కూల్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ 7 రోజుల ఫెస్ట్ లో మొదటి ఈవెంట్ గా వక్తృత్వ పోటీతో మొదలు పెడదాం. ముందుగా ఈ పోటీలో పాల్గొనబోయేది దివ్య వివేకానంద విద్యాలయం. దైవమా? అమ్మ 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 ఇక్కడ కూర్చుంటా. స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిందా? ఇప్పుడే మొదలైంది. The grandmother of legend and the great grandmother of tradition. I love my family and my dear friends. Thank you very much. నెక్స్ట్ ఈ పోటీలో పాల్గొనబోయేది ఎవరంటే శ్రీరంగ శ్రీనివాస్, AWLM హైయర్ సెకండరీ స్కూల్. జోంగ్లియా. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను. అందరికీ నమస్కారం. త్రినేత్రం తెరిచిన తప్పు తప్పే అని దైవం దైవమా? ఏడవద్దు దైవమా, ఏడవద్దు. నువ్వు నా ఫ్రెండ్ అని నమ్మకంతోనే కదా కాంపిటీషన్ లో పాల్గొన్నాను. పోటీలో నన్ను మాట్లాడించదు కదా. నువ్వు నన్ను మోసం చేసావు. నీ వల్ల అందరూ నన్ను చూసి నవ్వారు. నేను నిన్ను మాట్లాడించలేను దైవమా. అదే ఎందుకు? మా భూతాలకంటూ కొన్ని నియమాలుంటాయి. చనిపోయిన వాళ్ళని బతికించకూడదు, కాలాన్ని ఆపకూడదు, మనసుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించకూడదు. నీకుండేది రోగం కాదు, మనసుకు సంబంధించింది.
అది తీర్చడం నా వల్ల కాదు. అదంతా తెలీదు. నువ్వు నన్ను మాట్లాడించగలవా లేదా? దైవమా, నేను నిన్ను మాట్లాడించలేను దైవమా. నువ్వు నన్ను మాట్లాడించకపోతే నువ్వు నా ఫ్రెండ్వి కావు, నేను నీ ఫ్రెండ్ని కాను. నా వెంట రాకు, నాతో మాట్లాడక. దైవమా, దైవమా. స్టామరింగ్ ఉన్న పిల్లలందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. యాజ్ ఎ మదర్ మీకు చూడడానికి బాధగానే ఉంటుంది. ఇలాంటి ఎన్నో కేసెస్ చూశాను. దీన్ని తలుచుకుని స్ట్రెస్ అవ్వకండి. అది వాడు చాలా అప్సెట్ గా ఉన్నాడు డాక్టర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 రోజులు వాడిని ఫ్రీగా వదిలేండి. ఆటోమేటిక్గా వాడే నార్మల్ అవుతాడు. శుభోదయం. పాలు మన్నింపుము. మన్నింపుము. మాస్టర్, ఓమే మాస్టర్, ఇక ఇంగ్లియా బంగ్లియాలే. అమ్మా, నానా సీను, ఇక మీద ఏ పని చేసినా సరే అమ్మతో చెప్పకుండా చేయకూడదు. సరే. ఓకే, ప్రామిస్? ప్రామిస్. ప్రామిసే కదా. బాయ్ బాయ్. మాస్టర్, నువ్వు కర్ణ, పద వెళ్దాం. Good morning everyone. Welcome to AWLM Higher Secondary School. Brainwave 2021 Intercultural Festival ఫైనల్ డే కి వచ్చాం. ఈ కల్చరల్ ఫెస్ట్ లో ఎందరో కిడ్స్ కి ఉన్న ఎన్నో టాలెంట్స్ ని చూసాం. ఈ ఇంటర్ కల్చరల్ ఫెస్టివల్ కి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వారు బహుభాషా కోవిదులు శ్రీ ఇరయన్బు గారు. విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహించే గొప్ప మానవతావాది. ఆయన మన పాఠశాలకు రావడం మనకి, మన పాఠశాలకి ఎంతో గర్వకారణం. ఎందుకు తీసుకొచ్చావు? దైవమా, దైవమా, దైవమా. ఎంత దూరం అని పరిగెడతావు దైవమా? ఈ చోటుని చూస్తే నాకు భయంగా ఉంది. రా వెళ్దాం. ప్రాబ్లమ్స్ నుంచి పారిపోకూడదు దైవమా. ధైర్యంగా ఎదిరించి ఫేస్ చేయాలి. ఎక్కడైతే మనం అవమానించబడ్డామో అక్కడే నిలబడి మనం గెలిచి చూపించాలి. పోయి పోటీలో పార్టిసిపేట్ చేయి. పో. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఇంగ్లియా పొంగ్లియా చుంగ్లియా. నేను ఇలా పర్ఫామ్ చేయగలనా? ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా నువ్వేమీ పట్టించుకోకు. నువ్వేమనుకుంటున్నావు అది కాన్ఫిడెంట్గా మాట్లాడు. నీ వల్ల అవుతుంది దైవమా. దేవుడు అందరికీ నువ్వు అనుకుంటే మాత్రమే అవుతుంది. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. చూసావా, మునీశ్వరుడే చెప్పేశాడు. Next participant is Sindhu from AWLM Higher Secondary School. Hi everyone, I am Mary Kom. Very happy to meet you all today. I have brought many pride for our country. Thank you. Next contestant is Lakshit Sai from Vidyalaya School. ఏం చేయబోతున్నావు? చెప్తా. స్టేజ్ మీదకి వెళ్ళగానే నేను చెప్పింది భయపడకుండా చెప్పాలి, ఓకేనా? అందరూ నేనే వెంకటేశ్వర స్వామి అని నమ్మకపోతే గోవింద గోవింద.
రే కోడి మళ్ళీ వచ్చింది రా, బకెట్ నీళ్ళు తీసుకురండి. మళ్ళీ స్టేజ్ మీద సూసు పోసేస్తుంది. రేయ్ ఎక్కడికి రా వెళ్తున్నావు? కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడానికి మేడం. ఆల్రెడీ స్కూల్ పరువు తీసావు, మళ్ళీ తీస్తావా ఏంటి? ఈసారి కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తాను మేడం. ఏదో ఒకటి చేసి చావు పో. నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీరంగం శ్రీనివాసరావు ఫ్రమ్ AWLM హైయర్ సెకండరీ స్కూల్. కుమారా, కలత చెందకు. వాగ్దేవినైనా నాకు నీ మనోవేదన తెలుసు. ఈ క్షణమే నీకు వాక్కుని ప్రసాదిస్తున్నాను. ఏది ఒక్కసారి మాట్లాడు. అక్షరమాలను వల్లించు. నీ మాటలు వినడానికే నీ వద్దకొచ్చాను. తేనెలకు తెలుగు పదాలను పలుకు కుమారా. అమ్మా, పిత, ఓంకారం, ఓజ, జ్ఞానం, అర్థం సకల నేర్చుకున్నా. మాటలు వచ్చేసినాయి, నాకు మాటలు వచ్చేసినాయి. నీకు మాట్లాడగలను. తల్లి 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 నా దైవానికి మాటలు వచ్చేసాయి. అయ్యా అయ్యా బహుమతి వండి, అయ్యా బహుమతి వండి, బహుమతి వండి, అయ్యా బహుమతి వండి, బహుమతి. సభికులారా, శ్రోతలారా, నా నమస్సుమాంజలులు స్వీకరించండి. ఈ రోజు విద్యార్థులు ఈ మారువేషపు పోటీలో తమకున్న కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించి తారాస్థాయిని చేరుకోవడం నా కళ్ళారా చూశాను. బహుమతి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడున్న ప్రతి విద్యార్థికి బహుమతి ఇవ్వాల్సిందే. కానీ ఒక విద్యార్థి వేదిక మీదకు వచ్చేటప్పుడు మీరందరూ ఎగతాళి చేసి నవ్వారు. ఆ విద్యార్థి నత్తి వల్ల సరిగ్గా మాట్లాడలేని విద్యార్థి. అయినా ఆ విద్యార్థి ఎంతో ధైర్యంతో వేదిక మీదకొచ్చి పోటీలో పాల్గొన్నాడు. తన బలహీనతను సైతం బలంగా మార్చుకున్న శ్రీరంగం శ్రీనివాస్కే ఈ పోటీ యొక్క ప్రథమ బహుమతి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడికి విచ్చేసిన అధ్యాపకులకు, తల్లిదండ్రులకు నేను ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను. నతి అనేది శారీరక రుగ్మత కానే కాదు, మానసిక రుగ్మత అని తెలుసుకోండి. ఎవరికైనా ఏదైనా చిన్న లోపం ఉన్నా కూడా దాన్ని పెద్దది చేసి హేళన చేయకండి. ఈ బహుమతిని అతనికి ఇవ్వడానికి ఒకే ఒక కారణం ఉంది. శ్రీరంగం శ్రీనివాస్ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిల్చున్నాడు. సారీ రా. ఫ్రెండ్స్ మేము కూడా, నేను కూడా. ఫస్ట్ టైం కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విన్ చేసి కప్పు గెలుచుకున్నాను. అందరికీ చెప్పాలని ఆశగా ఉంది,
కానీ అమ్మని తలుచుకుంటే భయంగా ఉంది. ఇది తెలిస్తే తిడుతుంది. అందరికీ చెప్పాలి, అంతే కదా దైవమా. పద. ఎక్కడికి? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ టుడే? గుడ్ మ్యామ్. గుడ్ గుడ్. గో టు క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే. సో స్వీట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, కూర్చోండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎవ్రీబడి క్లాప్ ఫర్ శ్రీను. కంగ్రాట్స్ రా, వెరీ గుడ్ రా, వెరీ వెరీ గుడ్. ఎవ్రీబడి టేక్ అవుట్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ప్లీజ్. ఈ రోజు మనం చదవబోయేది పేజ్ నెంబర్ 23, యూనిట్ 3, లిటిల్ బై లిటిల్. Little by little on account sad as it slowly sank in its mossy bed. Bhushan, next. Downward it sent out a thread-like root. Up in the air sprang a tiny shoot. నా దైవాన్ని Day చదవమని. by day and year by year, little by ఇంకా చాలు కూర్చోమనండి. నా దైవాన్ని చదవమని. శ్రీను, read it. Little by a little on a account said as it slowly sank in mossy bed. I am improving every day. Hidden deep in the earth away. Little by little each day it grow. Little by little it sipped the dew. Very good. Everyone clap for Srinu. Very good Ra, very good. Hey, సీనుకి మ్యాజిక్ తెలుసా? ఆల్రెడీ మేము ఫ్రెండ్స్ అయిపోయాము. ఎందుకు ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు? సీనుకి నిజంగానే మ్యాజిక్ తెలుసా? నాకు కూడా మ్యాజిక్ చేసి పెద్ద ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు తెలుసా? నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు, మ్యాజిక్ చేసి తెచ్చిస్తారు సీను. అయితే మేము ఆడుకోవడానికి ఒక బాల్ తెమ్మని చూద్దాం. ఇంగ్లియా ఉంగ్లియా చుమ్లియా. వాడు ఆల్రెడీ పాకెట్ లో పెట్టుకుని ఉంటాడు రా. వరేదని పెద్దదిగా అడగండి. ఏది ఒక బ్యాట్ తీసుకుంటారా చూద్దాం. వీడికి నిజంగానే మ్యాజిక్ తెలుసురా. రే అవునురా. నీకెలాగరా ఇలాంటి మ్యాజిక్ అంతా తెలుసు? నేను విషయం చెప్తాను, ఎవరితోనే చెప్పకూడదు. ప్రామిస్? ఏంటి? నాకు కర్ణ అనే ఒక భూతం ఫ్రెండ్ గా ఉంది. అదే ఈ మ్యాజిక్ లని చేస్తోంది. నేను మా ఇంట్లో రాత్రి 2 గంటలకి ఒంటరిగా చూసుకు వెళ్తాను. నా దగ్గరే భూతం అని కథలు కొడుతున్నావా? నిజంగానే నాకు కర్ణ అనే ఒక భూతం ఫ్రెండ్ గా ఉంది. కావాలంటే మీరే చూడండి. కర్ణ రా రా ఎవరో భయపడకండి. దైవానికి ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఫ్రెండ్సే. వచ్చేసావు. హే అటు చూడండి, ఎవరో కూర్చొని ఉన్నారు. అవును, రండి వెళ్ళి చూద్దాం.
చేస్తున్నావు? చూస్తే కనపట్లా, గాలిలో వండుతున్నాను. అయితే నాకు ఇవ్వు చూద్దాం. తీసుకో. ఏంటి మామా దారాలు వస్తున్నాయి? వీటిని ఆమ్స్ట్రాంగ్ వచ్చినప్పుడు వండాను. ఇప్పుడు మీరు వచ్చారు. సూపర్ టేస్ట్ గా ఉంది. మా బామ్మ వెన్నెల అన్నం తిన్నానని చెప్పింది, కానీ నేను వెన్నెల మీద కూర్చుని అన్నం తింటున్నాను. అన్నం కాదే, నూడిల్స్. ఎలా అడగాలి నా దైవాన్ని? నా దేవుడు నన్ను ఈ జన్మ కడిగేటట్టు లేదు. నీ వల్లే నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను అవమానించిన వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు, టీచర్లు బాగా మాట్లాడుతున్నారు. అందుకే ఇదంతా నీ వల్లే. సరే కానీ నీకు ఏం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను. నీకు ఏం కావాలో అడుగు. ఎందుకలా చూస్తున్నావు? నేను నా కింగనియాన్ని చూడాలి. కింగినియానా? ఎవరది? నా కొడుకు దైవమ్మా. పిల్లలేని నాకు వాడు వరప్రసాదంగా పుట్టాడు. వాడు పుట్టగానే నా చేతిలో పెట్టినప్పుడు నా మనసులో కలిగిన ఆనందానికి అవతలు లేవు దైవమా. వాడి చిట్టి పాదాలతో నా గుండెల మీద తన్నినప్పుడు నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. అందరూ శిశువులు పలికే మొదటి మాట అమ్మ, కానీ నా కింగనియా పలికిన మొదటి మాట ఏంటో చెప్పనా? నాన్న అన్నప్పుడు అమితానందపడిపోయాను. వాడితో ఉన్న ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క నిమిషము అన్ని లోకాలలో నా అంత ఆనందపడ్డ ప్రాణి ఏది ఉండదేమో. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. ఒకరోజు మునులు సిద్ధులు జీవించే మకర లోకానికి వెళ్లాలని ఆశపడ్డాడు. నేను తీసుకెళ్లాను. ఆనందంతో ఆడి ముఖం ఎంతగానో వెలిగిపోయింది. నాతో తాగుడు మూతలాడుకుంటూ అక్కడున్న ఒక పుట్టలోకి వెళ్లి దాక్కున్నాడు. నేను వాడిని వెతుక్కుంటూ ఆ పుట్ట లోపలికి వెళ్ళాను. అప్పుడే అందులో ఉన్న మునీశ్వరుడికి తపోభంగం కలిగింది. మునీశ్వరుడికి తపోభంగం కలిగిందన్న కోపంతో నన్ను శపించి శిలగా మార్చేశాడు. నా కింగనియా కళ్ళ ముందే నేను శిలగా మారాను. నా కింగనియా కళ్ళల్లో కన్నీటిని చూశాను. నవ్వడం మాత్రమే తెలిసిన వాడి మొహంలో మొదటిసారిగా కన్నీటిని చూశాను. వాడు ఏడవడం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది దైవమా. నేను శాపం పొందినందుకు కూడా బాధపడలేదు. ఒక్క క్షణం కూడా వాడిని వదిలి ఉండలేను. నేను నా కింగనియాకి 3000 సంవత్సరాలుగా దూరం అయ్యాను. వాణ్ణి ఎప్పుడు చూస్తానా అని మనసు విలవిల్లాడుతుంది. నా కింగనియాతో ఒక్కసారి మాట్లాడాలి దైవమా. అప్పుడు నాతో ఎందుకున్నావు కర్ణ? లోకానికి వెళ్ళొచ్చు కదా. ఉన్న బలంగా నేను మా లోకానికి వెళ్ళలేను దైవమా.
విడుదలైన 48 రోజుల్లోక నా శిలలో ఉన్న మంత్రాన్ని నువ్వు చెప్తే మాత్రమే నేను మా లోకానికి వెళ్ళగలను. అలా జరగకపోతే గాల్లో కలిసిపోయి చనిపోతా. అది ఏమంతైనా సరే నేను చెప్తాను. ఎవరితోనా మాట్లాడావు? అమ్మా హోంవర్క్ ని చదువుతూ రాస్తున్నానమ్మా. కాదు, నువ్వు వేరేదో మాట్లాడావు. అదే లేదమ్మా. చూపి. అమ్మా అమ్మా సీను, ఏంటి డల్లుగా ఉన్నావు? అది కాదే, రాను వాడి యాక్టివిటీస్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అవునా? ఒంటరిగా ఉంటున్నాడు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నిద్రలో కలవరిస్తున్నాడు, ఏదో నా నుంచి దాస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వేం దిగులు పడకు, అంతా సర్దుకుంటుంది. శ్రీను వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. శ్రీను రాలేదా? లేదు, వాడు ట్యూషన్ కి వెళ్ళాడు. సారీ, తప్పుగా అనుకోకండి. ఎందుకు? అది ఇంతకాలం శ్రీనుని తప్పుగానే అర్థం చేసుకున్నాను. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయ్యి స్కూల్ మొత్తాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐ ఫీల్ సో గిల్టీ ఫర్ ఇట్. ఐఎమ్ సో సారీ మేడం. బై హార్ట్ చెప్తున్నాను, శ్రీను వల్లే మా స్కూల్కి ఎంతో పేరొచ్చింది. ఓకే మేడం, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ బాయ్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయ్యి స్కూల్ మొత్తాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఇక మీద ఏ పని చేసినా సరే అమ్మతో చెప్పకుండా చేయకూడదు, ఓకే? ఏమైంది దైవమ్మా? నేను ఆ మాత్రాన్ని చెప్పలేకపోతున్నాను. నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను తాకుంటే ఆ మంత్రాన్ని చెప్పి నువ్వు నీ లోకానికి వెళ్ళి కింకిని చూసుండొచ్చు కదా. నేను నిన్ను తాకి పెద్ద తప్పు చేశాను. నేను నిన్ను తాకుండా కూడదు. ఐఎమ్ సారీ సారీ. సీను, ఎక్కడికి వెళ్ళావురా? ఆడుకోవడానికి వెళ్ళనమ్మా. ఎక్కడికి వెళ్ళి ఆడుకున్నావు? సీను, నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. నేను మీ అమ్మని రా, మర్యాదగా నిజం చెప్పు. నేను నిజమే అమ్మా చెప్తున్నాను. నిజమే కదా చెప్తున్నావు? ఇదేంటి? నువ్వు చెప్పిందంతా నిజమే కదా? నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసింది నాకు తెలుసు. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. మర్యాదగా నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా? అడిగేది నిన్నేరా, చెప్పు. అడుగుతుండే ఏం మాట్లాడబెట్టి చెప్తావా లేదా? నిన్ను ఎవరది? భూతమమ్మా, నా ఫ్రెండ్. అయ్యో, భూతమా? ముందు దాన్ని వెళ్ళిపోమని చెప్పు.
అది నీకు ఏ హెల్ప్ చేసినా నాకు అనవసరం. ముందు దాన్ని పొమ్మని చెప్పు. ఇలా చూడు సీను, నీకు అమ్మ ముఖ్యమా భూతం ముఖ్యమా? అమ్మా ప్లీజ్ అమ్మా. నీకు అమ్మ ముఖ్యమా భూతం ముఖ్యమా? అమ్మా ఎందుకు అలా చేస్తున్నావు? చెప్పు. దాన్ని పొమ్మని చెప్పు. పొమ్మని చెప్పు. చెప్పురా. పొమ్మని చెప్పు. పొమ్మని చెప్పు. చెప్పు. చెప్పురా. చెప్పురా. చెప్పు. నేను వెళ్ళిపోతాను. ముందు దాన్ని పొమ్మని చెప్తావా లేదా? చెప్పురా. దైవాన్ని కొట్టద్దాము. నేను వెళ్ళిపోతాను. పొద్దు నుంచి నువ్వు ఏం తినలేదు. ఒట్టి కడుపుతో పడుకోకూడదు. నా మాట విను. గుడ్ బాయ్స్ ఇలా చేయరు. సీను, అమ్మేం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. కొంచెం తినరా నాన్నా. రే, నువ్వు అసలు నిజమైన డాక్టరేనా? నిన్ను నమ్మాయి కదా నా కూతురు నీ దగ్గర ట్రీట్మెంట్ కి తీసుకొచ్చాను. కోపడకండి, కాస్త నిదానంగా మాట్లాడండి. నిదానంగా ఎలా మాట్లాడమంటావయ్యా? ఆపరేషన్ చేస్తే నత్తి నయం అవుతాన్నారు. నత్తిగా మాట్లాడినా నా కూతురు బానే మాట్లాడేదయ్యా. ఆపరేషన్ చేసి నా కూతుర్ని మూగదాని చేసావు కదా. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. ఎలా ప్రశాంతంగా మాట్లాడమంటావయ్యా? ఇదిగో, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ఖర్చు పెట్టిన దానికంటే 5 లక్షలు ఎక్కువ ఇచ్చాను. ఈ విషయాన్ని పెద్ద చేయకుండా దయచేసి ఇంతటితో వదిలే ప్లీజ్. సార్ వీడే సార్. మేడం, ఎవరు మేడం మీరు? వాడు మా అబ్బాయి సార్. బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్ ఎవరు? హాస్పిటల్ జెన్యూనిటీ ఏమిటి? వీటి గురించి ఎంక్వైరీ చేయరా? కొంచెం లేట్ అయి ఉంటే మీ అబ్బాయి జీవితమే నాశనం అయిపోయింది. పెద్ద తప్పు చేశాను దీపా. అదే ఏం జరగలేదు కదే, దాని గురించి ఎందుకు ఫీల్ అవుతున్నావు? సీను బాగా మాట్లాడాలని ఇలా చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. నేను ఒక సజెషన్ ఇస్తాను, వింటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నత్తి ప్రాబ్లం ఉన్న వారికి మెడిసిన్ ఇచ్చో లేదా ఆపరేషన్ చేసో క్యూర్ చేయడం ఇంపాసిబుల్. దీనికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టడం, టైం స్పెండ్ చేయడం అంతా టోటలీ వేస్ట్. ఆ అబ్బాయి తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని మాట్లాడితేనే వాడు బాగా మాట్లాడగలడు. మనం చేయాల్సింది ఏంటంటే ముందు వాడిని మాట్లాడనివ్వాలి. వాడు మాట్లాడేది ఓపిగా మనం వినాలి. వైద్యశాస్త్రం ఏమంటుందో తెలుసా? నత్తి ఉన్న వాళ్ళకి మాట్లాడడం అనేది పెద్ద సమస్య కాదు, వినేవాళ్ళదే సమస్య అట. మనం చూపించే శ్రద్ధే వాళ్ళకి మాట్లాడాలన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మందు బయట కాదు, వాడి మనసులోనే ఉంది. ఈరోజు 48వ రోజు. ఇదే నా చివరి రోజు.
సారీరా సీను. ఇటు చూడు, ఇక్కడి నుంచి నువ్వు ఏం మాట్లాడాలన్నా ధైర్యంగా నువ్వు నాతో మాట్లాడు, నేను వింటాను. రే, అమ్మ ఏం చేసినా నువ్వు మంచి కోసమే చేస్తుందిరా. నన్నెవరు చేయకూడదు అనుకున్నావే, కానీ నువ్వు మాట ఎప్పుడున్నావు? నేను మాట్లాడితేనే 10 ఆప్షన్లు ఇస్తావు. బ్రెడ్ ఉంది, పపాయా ఉంది, బనానా ఉంది, బిస్కెట్ ఉంది. టెల్ మీ వాట్ యు వాంట్. కానీ అబోధం నేను మాట్లాడించింది. నా మాటలు మొత్తాన్ని శ్రద్ధగా వింటుంది. ఒకే ఒకసారి కాంపిటీషన్ లో వాడాను. నా ప్రేమతో ఏం చేయదని చెప్పావు. నేను ఏమీ చేయలేదు. కానీ అబోధం నీ వల్ల అవుతుంది, నీ వల్ల మాత్రమే అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందమ్మా. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఎక్కడ ఓడాను అక్కడ గెలిచానమ్మా. లైఫ్ లో ఫస్ట్ టైం విన్ చేశానమ్మా. నేను హేట్ చేసిన వాళ్ళని ఫ్రెండ్స్ చేసింది. టీచర్స్ దగ్గర మంచి పేరు తెచ్చిచ్చింది. ఇంకా చాలా చేసిందమ్మా. ఆ రోజు ఆ దొంగల నుంచి నేను కాపాడింది కూడా పోతువే అమ్మా. ఉన్నంత వరకు నేను కష్టపడలేదమ్మా. నాకు మంచిని మాత్రం చేసిన భూతాన్ని, నాతో ప్రేమగా ఉన్న భూతాన్ని దాన్ని దూరం చేసేదా కదమ్మా. నువ్వు లోకానికి వెళ్ళిపో, నేను చెప్పేస్తాను. చనిపోయిన వారిని బతికించకూడదు, కాలాన్ని ఆపకూడదు, మనోవ్యాధుల్ని నయం చేయకూడదు. ఈ నియమాల్ని ఉల్లంఘిస్తే బ్రహ్మదోషానికి గురై నేను మరణిస్తాను. కన్నీరు కార్చకూడదు, సంతోషంగా మాత్రమే ఉండాలి.